హెడ్లైన్స్. మాట తప్పినా మడమ తిప్పినా ప్రశ్నిస్తాం. ప్రతి పథకంలోనూ కోతలేనంటూ సీఎంపై కేటీఆర్ ఫైర్. సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు. కార్పొరేట్కు అప్పగిస్తే ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ హెచ్చరిక. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం. పంటలు కాపాడుకునేందుకు రైతన్నల పాట్లు. ఇవాల్టి నుంచి జూడాల సమ్మె. సమస్యలన్నీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్. అమెరికాపై ఇంగ్లాండ్ సూపర్ విక్టరీ. టీ20 వరల్డ్ కప్లో సెమీస్లోకి గ్రాండ్ ఎంట్రీ. అప్డేట్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు. అన్ని పథకాల లబ్ధిదారులకు కోత విధిస్తున్నారని, సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో అందరికీ అన్ని ఇస్తామని చెప్పి గెలిచిన తర్వాత 1,00,000 కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీపై మాట తప్పినా మడమ తిప్పినా లక్షల మంది రైతుల తరపున నిలదీస్తామని, పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందన్నారు. సింగరేణిని ప్రైవేటుకు అప్పగించొద్దంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేంద్రానికి లేఖ రాసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎందుకు మాట్లాడడం లేదని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ఏర్పడ్డ తర్వాత ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో చాలా స్పీడ్గా ఈరోజు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సింగరేణికి సంబంధించి చూసినట్టయితే నిజంగా సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారం. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు, ఈ ప్రాంతంలో లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు లైఫ్నిచ్చినటువంటి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తునిచ్చినటువంటి సంస్థ. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్కు వచ్చే నష్టం లేదన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రాబోయే 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరిని విడిచిపెట్టబోమని, వారి లొసుకులన్నీ బయటపెడతామన్నారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను మళ్లీ చేర్చుకోబోమని కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పోతారు, పార్టీ మూసుకపోతుంది. అరే చెప్పేటోనికి సిగ్గున్నదా? వినేటోనికి చెప్పడానికి సిగ్గున్నదా? లేకుంటే అసలు మీకు సిగ్గు, శరము, లజ్జా, మానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోయిన 4 దొంగలు పోతే పోయిర్రు. మేము 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం, వేలాది మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఉన్నాం, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ చైర్మన్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, వేలాది మంది, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోతే పార్టీ ఆగిపోదు. మేము మీకు చెప్తున్నాం, ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం, మా గలం ఎత్తుతాం. ఈ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, మాకేం ఫరక పడేది ఏం లేదు. మాకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మేమందరము ఎమ్మెల్యేల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, బీఆర్ఎస్ పార్టీ సైనికులము, కేసీఆర్ కింద ఉండే శిష్యులము. ఖచ్చితంగా పార్టీ బతుకుతుంది, ఖచ్చితంగా మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నా, 5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అని బల్ల గుద్ది చెప్తున్నా, రాసి పెట్టుకోండి మీరు.
మా ఎమ్మెల్యేలే అనుకోర్రి, పోయినోళ్ళే అనుకోర్రి. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బిడ్డ ఎవరిని ఇచ్చిపెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తుపెట్టుకోర్రి. మీ లొసుకులు మాకు కూడా తెలుసు. మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గరకు వచ్చో, కేటీఆర్ గారి దగ్గరకు వచ్చో, హరీష్ రావు గారి దగ్గరకు వచ్చో కాలు పట్టుకున్నా, ఏలు పట్టుకున్నా, లబో దిబో ఏడిచినా పార్టీలకు రానియం గుర్తుపెట్టుకోర్రి. ఇంతకు ముందున్న కేసీఆర్ గారు ఇప్పుడు ఉండరు. మళ్ళా 5 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు ఉంటుందిరా స్వామి రంగా, మీకు ఉంటుంది తెలుసా. అప్పుడు మీకు సమ్మ ఉంటుంది. అప్పుడు మీరు చూడురు ఏముంటుందో. కానీ బిడ్డ 5 ఏళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, 5 ఏళ్ల తర్వాత మీకు ఉంటుంది చూడు స్వామి రంగా, తర్వాత చూడు ఎట్లుంటుంది. హన్మకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి తన నైజాన్ని ప్రదర్శించారు. భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మంత్రితో పాటు స్థానిక జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సుధీర్ కుమార్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. మైక్ గుంజుకొని తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. దీనికి నిరసనగా సుధీర్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హన్మకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి తన నైజాన్ని ప్రదర్శించారు. భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మంత్రితో పాటు స్థానిక జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సభలో సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సుధీర్ కుమార్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. మైక్ గుంజుకొని తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. దీనికి నిరసనగా సుధీర్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం జూడాలు పోరుబాట పట్టారు. నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. 4 రోజులుగా ఎన్ని రకాలుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను బహిష్కరించనున్నారు. డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు పిడికిలెత్తారు. ఇవాల్టి నుంచి సమరబేరికి సై అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 4,000 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టనున్నారు. అవుట్ పేషెంట్ విభాగంతో పాటుగా ఎలెక్టివ్ సర్జరీ, వార్డు డ్యూటీస్ ని పూర్తి స్థాయిలో బహిష్కరించనున్నారు. అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులకు అంతరాయం కలగనుంది. జూనియర్ డాక్టర్లు గతేడాది డిసెంబర్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. డిసెంబర్ 19న హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ వారితో చర్చలు జరిపారు. ప్రతి నెల 15వ తేదీలోగా స్టైఫండ్ విడుదల చేస్తామని, పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తామంటూ పలు హామీలిచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న హామీతో అప్పట్లో జూడాలు సమ్మెను విరమించారు. 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ హామీలు నెరవేరకపోవడంతో జూడాలు సమ్మెబాట పట్టక తప్పలేదు. మొదట మంత్రి తమతో చర్చలు జరిపినా లాభం లేకపోయిందని, చివరకు ఉన్నతాధికారులు న్యాయం చేయలేకపోయారని జూడాలు వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళు ప్రొసీడింగ్ అవుతుంది. నాకు ఏ ప్రొసీడింగ్ కానీ ఇన్ని నెలల ప్రొసీడింగ్ ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. సరే, వారు అన్న మాటలో న్యాయం కరెక్ట్ ఉందనే అనుకుందాం. 1 సంవత్సరం పడుతుంది. కనీసం 6 నెలల సమయంలో 3 నెలల పని అయినా వాళ్ళ సమయం ఉండేది కాదు. వాళ్ళు కనీసం 6 నెలలలో కనీసం 1 నెల పని కాదు కదా, ప్రతి నెల వారి టేబుల్ వెంట వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మా స్టైఫండ్లు అని చెప్పి మేము దయచాచి మేము చేతి చాచుకొని అడుక్కునే పరిస్థితి మాకు తీసుకొస్తున్నారు ఈ ప్రభుత్వం. మేము ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళ టేబుల్ సెంటర్ తిరగాలా, మా ఫైనాన్స్ ఇష్యూస్ డీల్ చేసుకోవాలా,
లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. నా మీదనే 2 సార్లు ఇదేమంటారు సిమెంట్ పెచ్చి ఊడిపడింది. నేను ఆ వాటితో డీల్ చేసుకోవాలి. ఒక మనిషి ఎంతవరకు స్ట్రెస్ డీల్ చేసుకోగలుగుతాడో మీరే అర్థం చేసుకోండి. డిమాండ్ల సాధన కోసం ఈ మధ్య ఈ నెల 19న మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు జూడాలు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో నిరసనను తెలియజేశారు. ఆదివారం కళ్లకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో మరో దారి లేక ఇవాల్టి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. జనరల్గా ఎవరైనా జీతం ఎన్నో తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తారు, 1వ తారీఖు లేదంటే 5వ తారీఖులో ఎక్స్పెక్ట్ చేస్తారు. మాకు 2-3 నెలలు బకాయిలు ఉంటున్నాయి. ఎందుకు ఇన్ని నెలలు బకాయిలు ఉంటున్నాయి? ప్రాసెస్ ఎట్లా అవుతుంది అంటే మా అటెండెన్స్లు పోవాలంటారు, క్లర్క్కి వెళ్ళారంటారు, కింద అకాడమిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, అకాడమిక్ నుంచి డిఎంఈ నుంచి టీఎస్ఎంఐడిసికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఇంకొక 2 టేబుల్లు, అక్కడ నుంచి మళ్ళీ హెల్త్ మినిస్ట్రీకి, హెల్త్ నుంచి ఫైనాన్స్. ఇన్ని టేబుల్స్కి మేము అడిగితే కానీ వాళ్ళు చెయ్యరు. ప్రతి నెల మేము వెళ్ళి అడగాల్సి వస్తుంది. దాన్ని మేము ఏమంటున్నామంటే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసి మేము ఇన్నిసార్లు తిరగకుండా మా పని మేము వైద్యులుగా మా పని మేము ఏం చేసుకోవాలో మా పని మమ్మల్ని చేయనివ్వండి. అంతేగాని మీ టేబుల్ దగ్గరకు వచ్చి నెలకి 10 సార్లు తిప్పించుకునేటట్టు మమ్మల్ని చేయొద్దు. ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ను జమ చేసేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1,25,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎంబీబీఎస్ సీట్లలో 15% ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చూడాలన్నది మరో డిమాండ్. ఇలా మొత్తం 8 ప్రధాన డిమాండ్లతో జూడాలు సమ్మెకు సిద్ధమయ్యారు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటున్నారు జూనియర్ డాక్టర్లు. జూన్లో ఆశించిన వర్షాలు లేక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. జూన్లో కురవాల్సిన వాన మే నెలలోనే కురవడంతో కొంతమంది రైతులు ముందస్తుగానే విత్తనాలు వేశారు. వర్షాలు పత్తా లేకుండా పోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు కలవరపడుతున్నారు. నాటిన విత్తనాలకు బిందెలతో నీళ్లు పోసి కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. జూన్ నెల గడుస్తున్నా ఇప్పటి వరకు సాగుకు అనుకూలమైన భారీ వర్షాలు పడకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఈసారి ముందే మురిపించిన వానలు ఆ తర్వాత మాయమై అన్నదాతను కలవరపెడుతున్నది. మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతులు సంబరపడ్డారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని మురిసిపోయారు. కానీ ఆ మురిపెం ఆవిరైంది. జూన్ మొదట్లో వర్షాలు కురిసి తర్వాత పత్తా లేకుండా పోయాయి. ఇప్పటి వరకు 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. అడవుల విస్తీర్ణం అధికంగా ఉండే జిల్లాల్లోనూ లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. ఈ సీజన్లో జూన్లో కురవాల్సిన వర్షం మే నెలలోనే కురిసింది. ఎర్రని ఎండలు దంచాల్సిన మే నెలలో 128% అధిక వర్షం కురిసినట్టు వాతావరణ సంస్థ వెల్లడించింది. 24 జిల్లాల్లో అత్యంత ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు ఆలస్యం అవుతుండటంతో సీజన్ ఏ విధంగా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసి భూముల్ని సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మే, జూన్లో కురిసిన వర్షాలకు విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
వర్షాలు ఆలస్యమై ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి వర్షాధార పంటలైన పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర వంటి పంటల్ని రైతులు 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాతే విత్తుకోవాలి. అదేవిధంగా ఆ పంటలు వేసే భూమి 15 నుండి 20 సెంటీమీటర్లలో తడిసిన తర్వాత మాత్రమే విత్తనాలను వేయాలి. రైతులు ముందే వేయడంతో ఇటు వర్షాలు లేకపోవడం, అటు భూమి లోపలి వేడితో విత్తనాలు పాడైపోతున్నాయి. రైతులకు పెట్టుబడి నష్టం మీద పడుతున్నది. మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు సాగునీటి రంగ నిపుణులు. కరీంనగర్ వేదికగా డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాళేశ్వరాన్ని కాపాడుకుందామనే చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జల వనరుల నిపుణులు వి ప్రకాష్తో పాటు విశ్రాంత ఇంజనీర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేసీఆర్ లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను వి ప్రకాష్ తిప్పికొట్టారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రజలు సోయిలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ రాజకీయ కుట్రలో తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రమాదంలో పడింది. మేడిగడ్డలో తలెత్తిన చిన్న లోపాన్ని సాకుగా చూపి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తోంది. మేడిగడ్డ మరమ్మతులను జాప్యం చేస్తూ మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై అర్ధ సత్యాలను, అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. కేసీఆర్ లక్ష్యంగా కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించే సంకల్పంతో డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ కరీంనగర్లో ప్రత్యేక చర్చా వేదికను ఏర్పాటు చేసింది. కరీంనగర్ ఫిల్మ్ భవన్ వేదికగా కాళేశ్వరాన్ని కాపాడుకుందాం పేరుతో చర్చా వేదికను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జలవనరుల నిపుణులు వి ప్రకాష్, విశ్రాంత ఇంజనీర్లు కృష్ణమూర్తి, భీమనాథుని సత్యనారాయణ పాల్గొన్నారు. కాళేశ్వరాన్ని కాపాడుకుందాం అనే అంశంపై ఈ కార్యక్రమంలో జలవనరుల నిపుణులు వి ప్రకాష్ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. తెలంగాణ ఉద్యమానికి ముందు రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, సాగునీరే కేంద్రంగా కేసీఆర్ ఉద్యమాన్ని సాగించిన తీరు, తెలంగాణ ఏర్పాటు తర్వాత కాళేశ్వరాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత వంటి అంశాలను వివరించారు. కాళేశ్వరం నిర్మాణంతో తెలంగాణ సాగునీటి రంగంలో వచ్చిన మార్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రలో భాగంగానే కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ పై ప్రతీకారంతో తెలంగాణ సాగునీటి రంగానికి జీవధారగా నిలిచిన ప్రాజెక్టును ఆగం చేస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఆ దిశగా మేధావులు, నిపుణులు రాష్ట్రమంతటా పర్యటించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని వి ప్రకాష్ పేర్కొన్నారు. ఒక్క మేడిగడ్డలో 86 పియర్స్ ఉన్నాయి మొత్తం. అందులో ఒక 3 పియర్స్కి కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అయితే మన దాన్ని పట్టుకొని ఏమన్నారంటే మేడిగడ్డ పనికిరాదు, అంతటితో నాగిన్లా అంటే అన్నారం పనికిరాదు, సుందిల్ల పనికిరాదు, ఏది పనికిరాదు అంటే ఇదంతా ఎందుకు ఇంత తారాస్థాయిలో ప్రచారం చేసిందంటే ప్రజలు నమ్మాలి, కేసీఆర్కు ఓట్లేయద్దు, టీఆర్ఎస్ను ఓడించాలి అనే ఒక దురుద్దేశంతో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ కాళేశ్వరం మీద విషం కక్కుతూ ప్రయత్నాలు చేస్తున్నాయి. సాగునీరే ప్రగతికి ఆధారమని కార్యక్రమంలో పాల్గొన్న విశ్రాంత ఇంజనీర్లు పేర్కొన్నారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతాంగం సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని శరవేగంగా కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టులను నిర్మించిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన ప్రమాదం ప్రకృతి మూలంగా వచ్చిందేనని, మానవ తప్పిదం లేదని వారు అభిప్రాయపడ్డారు. నష్టం జరిగిన వెంటనే మరమ్మతులు చేసి ఉంటే ఈ వానాకాలం మళ్లీ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే అవకాశం ఉండేదని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రాజకీయాలు పక్కన పెట్టి కాళేశ్వరాన్ని కాపాడుకునే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మనం తెలంగాణ సాధించుకున్నందుకు మనకు నీళ్లు, నిధులు, నియామకం, ఇది మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాగానే అప్పుడు ఏర్పడిన ప్రభుత్వము రిజర్వాయర్ల మీద దృష్టి పెట్టి కాళేశ్వరాన్ని కట్టుకున్నారు. అయితే నేను కాళేశ్వరంలో
నేను ఏమి పని చేయలేదు. కానీ దాని గురించి ఈ మధ్యలో పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. అందుకొరకు ఈ సభకు నేను మాట్లాడడానికి రాలేదు. గౌరవనీయులు ప్రకాష్ గారి స్పీచ్ వినడానికి ఒక శ్రోతగా వచ్చాను. ఎందుకంటే నేను ఒక ఇంజనీర్ అయినా కాళేశ్వరం గురించి నేను వర్క్ చేయలేదు కనుక దాని వివరంగా నాకేమీ తెలియదు. నంబర్ 1. అయితే కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా మంచిగా చేసింది. అతి తక్కువ పీరియడ్లో 3 డ్యామ్లు 3 బ్యారేజ్లు కట్టిందంటే నిజంగా అది మెచ్చుకోవాల్సిన విషయం. రిజర్వాయర్లు లేనిది మనకు భవిష్యత్తు లేదు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పట్టణ జర్నలిస్టులు, స్థానికులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ కాంగ్రెస్ సర్కార్ సొంత డబ్బా కొట్టుకుంటుంది. పండిట్ల ప్రమోషన్లకు సంబంధించి వాస్తవాలను ఏమర్చి తమదే ఘనత అంటూ బిల్డపిస్తోంది. నిజానికి ఉపాధ్యాయుల ఆశలు నెరవేర్చింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఆ క్రెడిట్ను కొట్టేసేందుకు కాంగ్రెస్ సర్కార్ తాతాలాడుతోంది. గతంలో కోర్టు కేసులతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా నేడు ఆ కేసులు కొలిక్కి రావడంతో ప్రక్రియ షురూ అయింది. ప్రస్తుతం ఆ ప్రక్రియనే రేవంత్ ప్రభుత్వం కొనసాగించింది. భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్పై కోర్టు కేసు ఇటీవలే కొలిక్కి వచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం అయితే ఈ క్రెడిట్ను కొట్టేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాకులాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చెప్పతరం కాని బాధలు అనుభవించిన గ్రేడ్ 2 భాషా పండితుల వెతలు తీర్చేందుకు గత కేసీఆర్ సర్కారు శతవిధాలా ప్రయత్నించింది. ఆఖరుకు అప్గ్రేడేషన్ ఆశను నెరవేర్చింది. ఈ దశలో ఎన్నో అడ్డంకులు, కోర్టు కేసులు వచ్చిపడ్డాయి. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి భాషా పండితులు పీఈటీల్లో నవోదయం నింపేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కోర్టు కేసులు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. దీంతో శనివారం వరకు 10,851 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. వీరిలో 8,830 మంది భాషా పండితులు, 1,843 మంది పీఈటీలు ఉన్నారు. మల్టీజోన్ 1లో పదోన్నతులు పూర్తయ్యాయి. మల్టీజోన్ 2లో మరో 8,000 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. వీరిలో భాషా పండితులు, పీఈటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లున్నారు. వివిధ కారణాలతో 2015 నుంచి టీచర్లకు పదోన్నతులు లేవు. 2023 జనవరిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు కేసీఆర్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సవివరమైన మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 5ను 2023 జనవరి 25వ తేదీన జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని సవరణలు చేస్తూ అదే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన జీవో నెంబర్ 9ని జారీ చేసింది. బదిలీల షెడ్యూల్ను సైతం విడుదల చేసి ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని 79,000 మందికి పైగా టీచర్లు బదిలీలు కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. సవ్యంగా బదిలీలు జరగాల్సిన తరుణంలో సీనియారిటీ జాబితాల రూపకల్పనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు టెట్ అర్హత గల వారికే ఇవ్వాలని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచింది. ఆ తర్వాత జీవో 5, జీవో 9 చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. ఈ 2 జీవోలకు చట్టబద్ధత లేకపోవడంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బదిలీల జీవోలకు ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించింది. ఆ తర్వాత 2023 ఆగస్టులో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. ఇవి బులెటిన్